నమస్తే, నేను సిరి. విశాఖ డైరీలో 200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అందులో అయితే వైసీపీ నేత అడారి ఆనంద్ ఇంకా అకౌంటెంట్ జీవి వాళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలను మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖ డైరీ 200 కోట్ల కుంభకోణం అయితే బయటకు వచ్చింది. అందులో వైసీపీ నేత అడారి ఆనంద్తో పాటు అకౌంటెంట్ జీవి కూడా, ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. ఇంతకీ అకౌంటెంట్ జీవి ఎవరు అంటారు సార్? సో అకౌంటెంట్ జీవి ఉన్నారు అనగానే, అకౌంటెంట్ కదా, ఆడిటర్ జీవి ఉన్నాడు అనగానే పెద్ద చర్చనీయాంశం ఉంది. ఎవరు ఈ జీవి, ఆ జీవి వ్యవహారం ఏంటి, ఇతను ఏ విధంగా కుంభకోణాన్ని చేయడానికి సహకరించాడు, ఇతను వ్యవహారం మొత్తం బయట రావాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇదొకటైతే తరచూ అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఈ 3 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కుంభకోణాలు అనేకం బయటకు వచ్చినాయి. ఒకటి కాదు, అనేకం. అసైన్ ల్యాండ్స్, ఇసుక, మద్యం, తర్వాత టూరిజంలో అనేకమైనటువంటి కుంభకోణాలు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూది, ఇవన్నీ రకరకాలు బయటకు వచ్చినాయి. వీటిల్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే విశాఖ డైరీ. విశాఖ డైరీలో జరిగినటువంటి కుంభకోణం 200 కోట్ల రూపాయలు ఉంటుంది అనే ఒక అంచనా వేసి దీన్ని బయట పెట్టారు జనసేనకు సంబంధించినటువంటి మూర్తి యాదవ్. ఈ మూర్తి యాదవ్ గతంలో కూడా రిషికొండకు సంబంధించి కానీ, లేదా సిఎస్ జవహర్కు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అంశం కానీ, ఇవన్నీ కూడా బయట పెట్టినాయి. ఆయన దెబ్బకు సిఎస్ జవహరు మళ్ళీ ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన అట్టించేట వెళ్ళిపోయారు ఆయన. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరగలేదని చెప్పేసి ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక తాజాగా అందింది అంటున్నారు. దాన్ని చూసి విస్మయం చెందారంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు రిజిస్ట్రేషన్లు, అసైన్ ల్యాండ్సే జరగలేదు రిజిస్ట్రేషన్లు అని. ఇంకొక వైపు ఏమో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాయించుకున్నారు అనేది ఆరోపణలు తొలి రోజు నుంచి కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే వినిపిస్తున్నారు. ఈవెన్ జవహర్ రెడ్డి గారిదే ఉంది కదా, మాజీ సిఎస్ది అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి కుంభకోణం, అది కూడా లేదని చెప్పేసి ఈ కమిటీ తాజాగా కమిటీ ఇచ్చిందని చెప్తున్నారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు అధికారులుగా ఉన్నారు. అందుకే అలాంటి రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. ఆ కమిటీలో వేసినటువంటి కమిటీ అసైన్ ల్యాండ్స్ మీద కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసేటువంటి మనుషులే ఉన్నారు, ఉద్యోగులే ఉన్నారు. అందుకే ఆ రిపోర్ట్ అలా వచ్చిందనేది ఇప్పుడు సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. సరే, ఇదంతా అది పెడితే విశాఖ డైరీకి సంబంధించి 200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి మూర్తి యాదవ్ చెబుతున్నారు. అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటి, ఎలా జరిగింది అని అంటే, దాని చైర్మన్, విశాఖ డైరీ చైర్మన్ ఎవరంటే అడారి ఆనంద్ కుమార్. ఆయన చైర్మన్ అయిన తర్వాత వరుసగా దానికి సంబంధించినటువంటి ఆస్తులు, దానికి అనుబంధంగా ఉండేటువంటి కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ స్నేహితుల పేరు మీద, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల మీద, బెనామీ పేర్ల మీద రాసుకుని అసలు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, విశాఖ డైరీకి సంబంధించి ఎండీగా ఉన్నతను డాక్టర్ సతీష్ పేరు ఉంది. ఎండీగా ఉన్నతను, ఆ ఎండీగా ఉన్నతనికి 9 లక్షల రూపాయల జీతం ఫిక్స్ చేసి 9 లక్షల రూపాయల జీతం ఇస్తున్నారంట. ఇది పెద్ద హైలైట్ పాయింట్ వాస్తవంగా చెప్పాలంటే. 9 లక్షల రూపాయల జీతము, అలవెన్స్లు ఇవన్నీ కలిపి 9 లక్షలు ఇస్తున్నారంట నెలకి అతనికి, విశాఖ డైరీకి. ఏ డైరీకైనా ఎండీగా ఉన్నటువంటి వాళ్ళకి అంత శాలరీ అయితే నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, చీఫ్ సెక్రటరీ కూడా అంత ఉండదు. అంత ఉండదేమో, అంత లేదు. రాష్ట్రపతికి కూడా ఉండదు. దేశంలో నాకు తెలిసినంత వరకు ఏ డైరీ చైర్మన్కైనా సరే, ఎండీకైనా సరే 9 లక్షల రూపాయలు జీతం అనేది ఉండదు. ఒక్క విశాఖ డైరీలో మాత్రమే 9 లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు అనేది మూర్తి యాదవ్ గారు బయటపెట్టినటువంటి ఒక అంశం. దీంతోపాటు అడారి ఆనంద్ కుమార్కు సంబంధించినటువంటి బంధువులు ఏమేమి ఆస్తులు తీసుకున్నారు, ఆ డైరీకి సంబంధించి నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీ ఒకటి ఉంది. నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీ. ఈ నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీని రోహిణి అనేవాడికి లీజ్కి ఇచ్చేశారు, అప్పచెప్పేశారు. ఎవరు ఈ రోహిణి అని అంటే, ఈ అడారి ఆనంద్ కుమార్ సంబంధించినటువంటి ఆవిడ రమాదేవి, ఆమె పేరు రమాదేవి కుమార్తె రోహిణి. రమాదేవి ఎవరంటే అడారి ఆనంద్ కుమార్కి సమీప బంధువు.
ఆవిడకి ఈ నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీని అప్పచెప్పేసి వాళ్ళు లీజ్ తక్కువగా తీసుకుంటూ కొన్ని లక్షల రూపాయలకి వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు ప్రతి నెల అని చెప్పి ఒకటి. రెండు ఏంటంటే కొక్కేరుపల్లి దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది, ఈ డైరీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీ. అక్కడ అక్కడ ఉండేటువంటి స్థలాలను మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు అనేది ఇంకొక ఆరోపణ. తర్వాత దీని ఆధ్వర్యంలోనే హాస్పిటల్ ఉంది, కృషి ఐకాన్ ఆసుపత్రి. ఈ డైరీ అప్పుడు కార్మికులు వీళ్ళందరూ కూడా దీంట్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళట. ఈ ఆసుపత్రిని ఏం చేశారు, డాక్టర్ సతీష్ అని అతనికి ఇచ్చేశారు. ఈ డాక్టర్ సతీష్ ఎవరంటే అడారి ఆనంద్ కుమార్ మిత్రుడు అని చెప్పి చెప్తున్నారు మూర్తి యాదవ్. సో ఈ డాక్టర్ సతీష్ యాదవ్ ఆసుపత్రిని లీజుకి తీసుకొని లీజుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, విశాఖ డైరీ నడపచ్చు, కానీ నడపలేనటువంటి పరిస్థితుల్లో మేము లీజుకి ఇస్తున్నామని చెప్పి డాక్టర్ సతీష్కి ఇచ్చేశారు. ఈ డాక్టర్ సతీష్ ఏం చేశాడు, కిమ్స్కి లీజ్కి ఇచ్చేసాడు. ఆయనేమో ఇక్కడ నుంచి డైరీ నుంచి తీసుకుని ఆయన రన్ చేయకుండా ఆయన కిమ్స్కి ఇచ్చాడు. దాంతో కోట్ల రూపాయలు ప్రతి నెల అతనికి వస్తున్నాయి అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇలా అన్ని రకాలుగా విశాఖ డైరీని దాదాపుగా నేలమట్టం చేసేసారు. 200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అడారి ఆనంద్ కుమార్ అనే అతను అనేది ఇప్పుడు మూర్తి యాదవ్ గారు ఆన్ డాక్యుమెంట్లు కొన్ని బయట పెడుతున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీని మీద ప్రభుత్వం ఇంతవరకు ఎంక్వైరీలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి, అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఏ అంశానికి కూడా లాజికల్ కంక్లూజన్ తీసుకురావట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే అనేక రకాల అవకతవకలు అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వం హయాంలో. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఫైనల్ వచ్చేది ఎప్పుడు, ఫైనల్ అవుట్పుట్ రావాలంటే టైం తీసుకుంటుంది. పైగా ఇప్పుడు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి చూస్తే కనుక అసైన్ ల్యాండ్స్ కొన్ని లక్షల ఎకరాలు ఆకుపోయినాయి. తర్వాత 22A కింద సీజ్ అయినటువంటి భూములు చాలా ఉన్నాయి, వాటిని కూడా తారుమారు చేసి రాయించుకున్నారు వీళ్ళు. ఎంత ఏంటి వీళ్ళు పక్కదోవ పెట్టించారు, సొంతకు రాయించుకున్నారు అనేది తేల్చలా. ఇప్పుడు ఈవెన్ పొంగనూరులో కూడా ఇప్పుడు మన మదనపల్లిలో జరిగినటువంటి కొన్ని వందల ఎకరాలు ఆక్యుపై అయితే దానికి సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారు. ఆ కేసు ఏమైంది తెలియదు. హెలికాప్టర్లో మాత్రం ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళారు, డీజీపీ అలాగే సీసీఎల్ఐకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళు అక్కడ ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, 2 రోజులు ఉన్న తర్వాత వచ్చేసారు. మరి ఆ కేసు ఏమైందో మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టింది ఎవరో ఇప్పటివరకు తెలియదు, ఇప్పటివరకు బయట రాలా. సో కాబట్టి లాజికల్ కంక్లూషన్కి ఏది రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రతి చోట కూడా రోజు ప్రజా దర్బార్లో అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ మీద విచారణ చేసి వీటిని లాజికల్గా కంక్లూజన్ తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇది ఒక పెద్ద సవాల్ చంద్రబాబు నాయుడు గారికి. న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఇప్పుడు విశాఖ డైరీకి తీసుకుంటే విశాఖ డైరీ లాభాలతో నడిచేటువంటి డైరీ, దాన్ని నష్టాలు పాలు చేసి మొత్తం అన్ని రకాలుగా వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లకి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సో దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. మూర్తి యాదవ్ లీగల్గా కూడా ఫైట్ చేస్తానంటున్నారు ఒకవేళ ప్రభుత్వం కనుక టేకప్ చేసి ఎంక్వైరీ చేయకపోతే. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి మూర్తి యాదవ్ బయట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారు. కాకపోతే లాజికల్ కంక్లూషన్ రావాలి కదా, అదర్వైజ్ ఇది ఒక న్యూస్కి పరిమితం అవుతుంది తప్పితే దానివల్ల ఉపయోగం ఏముంది. వాళ్ళు 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని లబ్ధి పొందారు, ఆస్తులు తీసుకోవాలి కదా, తీసుకున్నప్పుడే ప్రజా సంపద కాపాడిన వాళ్ళు అవుతాం. అదర్వైజ్ విచారణలో కానీ మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.